అయోధ్య రామాలయం పైకప్పు లీక్. సీజన్లో తొలి భారీ వర్షానికే గర్భగుడిలోకి నీరు. రామ్ లల్లా ఎదుట పూజారి కూర్చునే చోట లీక్. ఆలయ ప్రాంగణంలో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు, అందుకే నీరు నిలుస్తోంది. ప్రధాన పూజారి గుడికి వెళ్లే 13 రోడ్లు జలదిగ్బంధంలోనే, ఆ రహదారుల్లోనే ఇళ్లలోకి చేరిన మురుగునీరు. అయోధ్యను అవినీతి హబ్గా మార్చిన బీజేపీ అధికార పార్టీపై మండిపడ్డ యూపీ కాంగ్రెస్. సో యూపీ కాంగ్రెసా లేకపోతే ఏపీ కాంగ్రెసా ఇంకే కాంగ్రెస్ మాట్లాడిందని కాదు, కానీ వాస్తవం మనం మాట్లాడుకోవాలంటే ఈసారి బీజేపీ అధికారంలోకి మళ్ళా వచ్చింది అంటే 2-3 కారణాలు. ఒకసారి ఇక్కడ మనకి ఇప్పటివరకు ఎటువంటి అటాకులు జరగకపోవడం, భారతదేశం చాలా రక్షణగా ఉండడం పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అయోధ్య రామ మందిరం ఎప్పటి నుంచో దీని గురించి కొట్లాట్లు అవుతూ ఉన్నాయి. సో ఇటువంటి అయోధ్య రామ మందిరాన్ని కట్టి మన కళలు సహకారం చేసినందుకు అయితే ఎట్లాగో కడుతున్నారు కదా, ఎలక్షన్స్ లోపల అయిపోతే ఓట్ల రూపంలో, ఎలక్షన్స్ రూపంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది కదా. సో దీన్ని ఎందుకు రాజకీయం చేయకూడదు అని కొంతమంది రాజకీయం చేసిర్రు, అది వాస్తవం 100%. సో దీంట్లో ఈ పద్ధతులు ఏమైంది, దబదబ కట్టేసేయాలి అని చెప్పి ఎట్లనైతే దబదబ సెక్రటరియట్ కట్టే ప్లాన్ చేసిరో గట్లనే అక్కడ అయోధ్యలో కూడా ఫాస్ట్ కంప్లీట్ చేయాలని చెప్పి ఆ ఫాస్ట్నెస్లో ఏమైంది, జర తొందర పడినప్పుడు ఏమవుతుందండి, ఇటువంటి పెద్దవి కట్టినప్పుడు తొందర పడినప్పుడు ఎక్కడో ఒకటి చిన్న తప్పిదాలు జరుగుతాయి. సో ఎలక్షన్స్ అయ్యే లోపల అయితే ఈ ఎలక్షన్స్ అయ్యే లోపల అయోధ్య రామ మందిరం అనేది కంప్లీట్ అయిపోతే సో ఖచ్చితంగా రానున్న ఎలక్షన్స్లో ఇది మనకి పెద్ద ప్లస్ అవుతుందని చెప్పి దబా దాన్ని ఫినిష్ చేశారు. సో ఈ ఫినిష్ చేసే క్రమంలో ఏమైంది, చిన్న తప్పిదాలు జరిగినాయి. ఆ తప్పిదాల వల్లనే ఈ లీకేజీలు అవుతున్నాయి. ఇకనైనా ఈ లీకేజీలు కాకుండా మరి ఏం చేయాలి, అక్కడ గుడి ప్రధాన పూజారే చెప్తా ఉన్నారు మొత్తం అన్ని లీక్ అవుతూ ఉంది, డ్రైనేజ్ సిస్టమ్ అనేది సరిగా కట్టలే, అది బాగాలేదని చెప్పి చెప్తా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. సో దయచేసి మరి కేంద్ర ప్రభుత్వం మరి ఏవైతే మీరు ఎలక్షన్స్ కోసం దబదబ ఫినిష్ చేసిర్రో ఇప్పుడు దానికి కారకులు ఒక రకంగా మీరే అయినరు కాబట్టి మరి ఇటువంటి లీకేజీలు కాకుండా మరి ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది ఏందనేది పిలిచి ఇమీడియట్గా దాన్ని చేయాలని చెప్పి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అయోధ్య రామాలయం పైకప్పు లీక్. సీజన్లో తొలి భారీ వర్షానికే గర్భగుడిలోకి నీరు. రామ్ లల్లా ఎదుట పూజారి కూర్చునే చోట లీక్. ఆలయ ప్రాంగణంలో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేదు, అందుకే నీరు నిలుస్తోంది. ప్రధాన పూజారి గుడికి వెళ్లే 13 రోడ్లు జలదిగ్బంధంలోనే, ఆ రహదారుల్లోనే ఇళ్లలోకి చేరిన మురుగునీరు. అయోధ్యను అవినీతి హబ్గా మార్చిన బీజేపీ అధికార పార్టీపై మండిపడ్డ యూపీ కాంగ్రెస్. సో యూపీ కాంగ్రెసా లేకపోతే ఏపీ కాంగ్రెసా ఇంకే కాంగ్రెస్ మాట్లాడిందని కాదు, కానీ వాస్తవం మనం మాట్లాడుకోవాలంటే ఈసారి బీజేపీ అధికారంలోకి మళ్ళా వచ్చింది అంటే 2-3 కారణాలు. ఒకసారి ఇక్కడ మనకి ఇప్పటివరకు ఎటువంటి అటాకులు జరగకపోవడం, భారతదేశం చాలా రక్షణగా ఉండడం పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అయోధ్య రామ మందిరం ఎప్పటి నుంచో దీని గురించి కొట్లాట్లు అవుతూ ఉన్నాయి. సో ఇటువంటి అయోధ్య రామ మందిరాన్ని కట్టి మన కళలు సహకారం చేసినందుకు అయితే ఎట్లాగో కడుతున్నారు కదా, ఎలక్షన్స్ లోపల అయిపోతే ఓట్ల రూపంలో, ఎలక్షన్స్ రూపంలో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది కదా. సో దీన్ని ఎందుకు రాజకీయం చేయకూడదు అని కొంతమంది రాజకీయం చేసిర్రు, అది వాస్తవం 100%. సో దీంట్లో ఈ పద్ధతులు ఏమైంది, దబదబ కట్టేసేయాలి అని చెప్పి ఎట్లనైతే దబదబ సెక్రటరియట్ కట్టే ప్లాన్ చేసిరో గట్లనే అక్కడ అయోధ్యలో కూడా ఫాస్ట్ కంప్లీట్ చేయాలని చెప్పి ఆ ఫాస్ట్నెస్లో ఏమైంది, జర తొందర పడినప్పుడు ఏమవుతుందండి, ఇటువంటి పెద్దవి కట్టినప్పుడు తొందర పడినప్పుడు ఎక్కడో ఒకటి చిన్న తప్పిదాలు జరుగుతాయి. సో ఎలక్షన్స్ అయ్యే లోపల అయితే ఈ ఎలక్షన్స్ అయ్యే లోపల అయోధ్య రామ మందిరం అనేది కంప్లీట్ అయిపోతే సో ఖచ్చితంగా రానున్న ఎలక్షన్స్లో ఇది మనకి పెద్ద ప్లస్ అవుతుందని చెప్పి దబా దాన్ని ఫినిష్ చేశారు. సో ఈ ఫినిష్ చేసే క్రమంలో ఏమైంది, చిన్న తప్పిదాలు జరిగినాయి. ఆ తప్పిదాల వల్లనే ఈ లీకేజీలు అవుతున్నాయి. ఇకనైనా ఈ లీకేజీలు కాకుండా మరి ఏం చేయాలి, అక్కడ గుడి ప్రధాన పూజారే చెప్తా ఉన్నారు మొత్తం అన్ని లీక్ అవుతూ ఉంది, డ్రైనేజ్ సిస్టమ్ అనేది సరిగా కట్టలే, అది బాగాలేదని చెప్పి చెప్తా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. సో దయచేసి మరి కేంద్ర ప్రభుత్వం మరి ఏవైతే మీరు ఎలక్షన్స్ కోసం దబదబ ఫినిష్ చేసిర్రో ఇప్పుడు దానికి కారకులు ఒక రకంగా మీరే అయినరు కాబట్టి మరి ఇటువంటి లీకేజీలు కాకుండా మరి ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ ప్రాబ్లం అవుతుంది ఏందనేది పిలిచి ఇమీడియట్గా దాన్ని చేయాలని చెప్పి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.